ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్. ఓకే, వెరీ నైస్. మళ్ళీ అదే ఒక వైస్ వర్సాగా ఉంటే కనుక ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చేసుకోలేరా? ఎంతమంది ఉన్నారు మీ మీ ఫ్రెండ్షిప్లో లేరా? అనేక మంది ఉంటారు. చక్ 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 మంది మన కళ్ళ ముందుకు వచ్చేస్తారు. అనేక మంది ఉన్నారు. మళ్ళీ దాన్ని ఏమనాలి? కాబట్టి నేను యాజ్ ఏ ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను అపీల్ చేసేది ఏమిటంటే, దయచేసి ఈ మతాంతర వివాహాలను అయితే మట్టుకు నేను ప్రోత్సహించనండి. ఎందుకంటే ఇటువంటివి ఎక్కడో చోట ఏంటంటే మత ఘర్షణలకు దారితీస్తాయి. వాళ్ళు ఇద్దరి యొక్క సుఖం కోసం, ఒకటి వాళ్ళ యొక్క ఏమంటారు అది, ఈ రెండు కుటుంబాల మధ్య ఇష్యూని అది మొత్తం రెండు సొసైటీల మీదకి అది నెట్టివేయబడుతుంది. దానివల్ల ఏంటంటే ఈ మత భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ వల్ల మతానికి ఇబ్బందులు వస్తాయి. అంటే వాళ్ళు ఆ మెచ్యూరిటీ ఉండి వాళ్ళు డిసిషన్ తీసుకుంటే కనుక మనం చెప్పడానికి ఏం లేదండి. చూడండి, 18 years 21 years బేస్ ఫిగర్ మనకి అది ఉంది. దాని తర్వాత ఎవరు ఏం చేసినా కానీ కన్నా తల్లిదండ్రులు కూడా ఏం చెప్పడం లేదు. నేను కొన్ని వందల కాదు కొన్ని వేల అంశాల్లో ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో పాటు వెళ్ళిపోతే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని, అమ్మా నువ్వు వెళ్ళమ్మా మీ తల్లిదండ్రులు అంటే, వాళ్ళు నా తల్లిదండ్రుల, నాకు వాళ్ళతో ఏం సంబంధం, కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడరా తల్లి అన్నా కానీ వెళ్ళరు. అంటే చివరిగా ఒక్కసారైనా కానీ మాట్లాడకుండా అన్నా కానీ వెళ్ళరు. అనేకమైనటువంటి అంశాలని చూసాం. దీన్ని ఏమనాలి? దీన్ని ఏం జిహాద్ అనాలి? దీన్ని ఏం జిహాద్ అనాలి? దాన్ని ఆ రకంగా మోల్డ్ చేసింది మనోళ్ళేనంటే సార్, నేను అదేదో ఒక మతానికి ఆధారంగా వీళ్ళు చేస్తున్నారు, లేకపోతే ఇంకో సంస్థ వారు చేస్తున్నారు అన్న పెద్ద ఎలిగేషన్ అయితే నేను చేయను. కాకపోతే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, దానికి నేను ఏం చేస్తాను చెప్పండి? ఒక లా అనేది ఒకటి వచ్చింది, అది చాలా స్పష్టంగా చెప్తుంది 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు అనేది ఒకటి వచ్చిందంటే మీకు న్యాయస్థానం పట్ల గౌరవం లేదా? ఇప్పుడు ఈ అంశంలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా కూతురు కన్న తల్లిదండ్రుల యొక్క మాట కూడా వినకుండా ఉంటే కనుక పోలీసులు ఎత్తి పంపించేస్తారు. దాన్ని ఏం చేద్దాం? దాన్ని ఏం మాట్లాడదాం? సార్, కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు మేజరు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. అంటే నేను ఏదైతే మా యొక్క న్యాయ వ్యవస్థ ఉందో దానికి కించపరచాలని కాదు. మీకు న్యాయ వ్యవస్థ పట్ల భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టే బాబ్రీ మసీదు లాంటి అంశంలో తీర్పు వచ్చినా కానీ దాన్ని మేము గౌరవించాము, స్వీకరించలేదు, స్వాగతించలేదు, కానీ గౌరవించాము. కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం సిఏఏ ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తీసుకొచ్చింది కదా, మీ జన్మస్థలం ఎక్కడ, అసలు మీది ఏంటనేది చెప్పాలి, వివరణ ఇవ్వాలనేసి అడిగింది కదా, మరి దాన్ని మీరు ఎట్లా చూస్తారు? దాన్ని వ్యతిరేకించాము కదండి. దాన్ని నేను కాదు వ్యతిరేకించడం, అందరూ వ్యతిరేకించారు. అది ఆల్రెడీ అందులో వ్యతిరేకించాల్సిన అంశం ఏముందంటారు సార్ మీరు? అందులో వ్యతిరేకించాల్సిన అంశం ఏముంది అంటే ఒకటి జన్మ హక్కు ఇదంతా కాదు. మళ్ళీ ఆధార్ కార్డు దేనికి? ఎన్నున్నాయి ఆధార్ కార్డులు? ఇప్పుడు ఒక వర్గంతో మీరు డిఫరెన్షియేషన్ అనేది చూపించకూడదు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏమిటి? సిఏబి ఫస్ట్ వచ్చింది. ఏంటది సిఏబి? సిటిజన్ అమెండ్మెంట్ బిల్. ఆ బిల్లు తర్వాత అది పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత అది యాక్ట్గా రూపాంతరం చెందింది, సిఏఏ అయింది, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమంటుందంటే, ఏదైతే పొరుగు దేశాలు ఉన్నాయో, వెదర్ ఇట్ ఈస్ శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఈ రకంగా ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి అన్ని మతాల వాళ్ళు ఎవరు వచ్చి కూడాను ఇక్కడ మాకు శరణార్థులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు సిటిజన్షిప్ కావాలంటే కనుక మీరు అందరికీ మేము సిటిజన్షిప్ ఇస్తాం. అదే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. కేవలం ఒక్క ముస్లిం తప్ప. ఓకే, అంటే పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉండరా? అవునండి, వాడు పాకిస్తాన్ని వదిలేసి భారతదేశానికి వస్తానని చెప్తాడా ఏంటాడు? నాకు అర్థం కాక అడుగుతాను. ఇది ఒక రకంగా ఏంటంటే ఒక సమాజంలో ఒక వ్యత్యాసం తీసుకొని రావటం. దాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఆర్టికల్ 14, 25, 26 మీకు స్పష్టంగా దానికి వ్యతిరేకం కదా. అది మీరు మత ప్రాతిపదికన లేకపోతే ప్రాంతాల ఎన్ఆర్సీ లాంటిది తీసుకొస్తే మీ ఉద్దేశంలో వ్యత్యాసం చూపించడానికి అని మీరు మాట్లాడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ అని పేరు వినే ఉంటారు, మీకు బాగా పరిచయమా? చెప్పండి. మీకు బాగా సుపరిచితులా, పరిచయమా? మంచి మిత్రులండి. ఇదే ఓవైసీ గారు గతంలో గడిచిన కొన్ని సంవత్సరాల కింద మాట్లాడుతూ, నాకు గనక 15 నిమిషాల సమయం ఇస్తే
ఎక్కడ కూడా ఒక హిందువు లేకుండా మేము చంపేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది వ్యత్యాసం కాదంటారా? ఇచ్చారు కదా. సరే, నేను వ్యతిరేకించానా లేదా అనేది అది తీసి పక్కన పెడదాం. ఓకే. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఏదండి? భారతీయ జనతా పార్టీ. మళ్ళా ఎందుకని చెప్పేసి యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోవాలా వద్దా నేను కోరుతున్నాను. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్నమాట. కోర్టులో కొట్టేశారు ఆ కేసు. కోర్టులో కేసు కొట్టేసిన తర్వాత మీరు నేను దాని మీద డిస్కషన్ చేస్తే అయితే ఏం లాభం కాదు. ఐఎమ్ సారీ టు సే మీ గురించి మిమ్మల్ని కూడా కలుపుకొని చెప్తున్నానని చెప్పేసి మీరు ఇద్దరం కూడాను పెద్ద ఫూల్స్ అవుతాం తప్పించి ఇంకేం ఉండదు. కానీ సమాజానికి అవునండి, సమాజం చెప్పిందండి. మళ్ళీ సమాజం ఏం చేయాలి? సమాజం గొప్పదా లేకపోతే న్యాయ వ్యవస్థ గొప్పదా? న్యాయ వ్యవస్థ గొప్పది. అల్టిమేట్గా ఆ న్యాయ వ్యవస్థ ఏదైతే చెప్తుందో దాన్ని మనం పాటించి తీరాలి. 100% ఆ 15 నిమిషాల అంశం ఏదైతే ఉందో దాన్ని ముక్త కంఠంతో నేను ఖండిస్తూనే ఉంటాను. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది ప్రొవోక్ చేయడం తప్పించి ఇంకేం కాదు. కానీ న్యాయ వ్యవస్థ దాన్ని అరేరే లేదండి ఆయన అలా చెప్పలేదు, కేసు కొట్టే. కానీ ఫరూక్ సార్, ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాదాపు ఇన్నేళ్ళు అవ్వస్తున్నా కూడా ఇంకా ఎందుకు మత ఘర్షణలకు తావు తీస్తూ ఉంది? మత ఘర్షణలు మనం వింటా ఉన్నాం, అటువంటి పరిస్థితులు మనం ఎందుకు చూస్తూ ఉన్నాము అంటే? మతం మత్తు లాంటిది. మీకుందా మత్తు? చూడండి, మత్తు మీరు తీసుకునేటటువంటి ఆహారంలో కూడాను మత్తు ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే మోతాదులో ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పరిధి దాటిన తర్వాత 90 వరకు ఇబ్బంది లేదు. క్వార్టర్ తర్వాత ఏంటి పరిస్థితి, హాఫ్ తర్వాత ఏంటి పరిస్థితి, ఫుల్ తర్వాత ఏంటి పరిస్థితి, సేమ్ అదే అప్లైస్ అవుతుందండి. మతం అనే మత్తులో మీరున్నారా అంటున్నా? నేను లేను కాబట్టి ఇలా ఉన్నానండి. నేను మత్తులో ఉండుంటే కనుక వేరే విధంగా ఉంటుంది. వేరే విధంగా అంటే ఏముంది, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు లవ్ జిహాదు లేకపోతే ఇంకో జిహాదు, భూమి జిహాదు, ఏంటంటో జిహాదులు అంటున్నారు కదా, అలాగే నేను కూడా తయారవ్వాలి. నేను అలా తయారు కానండి. ఇది దేశం, మన భారతదేశం. ఈ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిని మనం ఇవన్నీ కూడాను తెలుసుకోకుండా అవతల ఏమండి ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద గొప్పవాడు ఎవడు చెప్పండి? ఈ దేశంలో ప్రపంచ సంగతి వదిలేండి, ఈ దేశంలో అత్యంత ధనికుడు అందరికన్నా గొప్పవాడు ఎవడు చెప్పండి? నా దృష్టిలో అయితే సాటి మనిషి యొక్క మనసుని కూడాను నొప్పించని వాడు అందరికన్నా గొప్పవాడు. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఎంతో మంది మనుషుల్ని గాయపరుస్తూ ఇంకోళ్ళని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ నేను ఏం సుఖంగా సంతోషంగా ఉండగలను చెప్పండి? తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, అంతేగాని మొత్తం వ్యవస్థను మొత్తం సమాజాన్ని దాంట్లోకి తీసుకొచ్చి పెట్టేస్తే అది ఎంతవరకు సమంజసం చెప్పండి? అది కరెక్ట్, తప్పు కదా అది. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుంది? విభజన వచ్చేస్తుంది, పోలరైజేషన్ వచ్చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, మీకు ఇందులో ఏదైతే ఈ మతం ఉందో ఈ మతం ఆధారంగానే ఈ రోజున రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. మతం రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కాకూడదు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. అంటే మీరు ఇన్వాల్వ్ చేస్తే తప్పులేదు, కానీ ఇతర వ్యక్తులు నేను మతం అన్నాను. చూడండి, నేను ఇన్వాల్వ్ చేస్తే తప్ప అంటే ఇంకోళ్ళు ఇన్వాల్వ్ చేస్తే తప్పు కాదా అంటే నేను యాక్సెప్ట్ చేయను. నా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటి నుంచి నా ఇల్లు కూడా అంతే దూరం. నాకు ఇంకోళ్ళ దగ్గర నుంచి నేను ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్నాం కాబట్టి ముందు నేనే ఆలోచించుకుని చెప్తున్నాను. ఎంతవరకు ప్రతిదానికి ఒక మోతాదు, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఈ రోజున ప్రతీది కూడాను మీరు ఇప్పుడు ఇందాక మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మతాలకు అతీతంగా అన్న పదం యూజ్ చేశాను. ఆ వ్యక్తిత్వం వచ్చినప్పుడు ఎందుకు అది ఆయన సంపాదించుకున్నటువంటి గౌరవం. ఇదే వ్యక్తి బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ఆయన గురించి నేను ఈ రకంగా మాట్లాడుతున్నానంటే ఆయన యొక్క లౌకికవాదం ఎంత గొప్పదో ఒకసారి అర్థం చేస్తాను. అంటే ఇక్కడ బీజేపీ గొప్పదంటారా, చంద్రబాబు నాయుడు గొప్పవాడండి?